ఓకే అండి, మరి గోధుమ పిండితో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో మీరు పరోటా అన్నారు కదా, ఆలూ పరోటానా? ఓకే ఓకే అండి, మరి ఆలూ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలూ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, గోధుమ పిండి 1 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మకాయ 1, టోఫు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అంబిక గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బౌల్ తీసుకున్నాం. ఆల్రెడీ నేను గోధుమ పిండిని ఇట్లా నానబెట్టేసి పెట్టేసాను. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి, కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేసి మామూలుగా పిండి తడిపి పెట్టేసి, చపాతీ పిండి ఎలానో అలానే తడిపి పెట్టేసాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఉడకబెట్టిన పొటాటోస్ బాయిల్ చేస్తాను ఆల్రెడీ. వీటిని ఏం ఫ్రై చేయక్కర్లేదా అండి? లేదండి, డైరెక్ట్ అన్ని కలిపేసుకోవటమే. ఓకే, దీన్ని స్మాష్ చేసుకోండి. కొంచెం మెత్తగా ఉడికించేసుకుంటే మనకి బాగుంటుంది. కొంచెం కూడా ఆయిల్ లో ఏం వేయించడం అట్లేం అక్కర్లేదు, ఏం అవసరం లేదండి. సో ఎట్లాగో మనకి పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి ఉడకబెట్టేసాం కదా, కాల్చేటప్పుడు అది కాల్చేటప్పుడు వీటన్నిటి సెట్ అయిపోతుంది. దీంట్లో కొంచెం జీరా పౌడర్, ఓకే, గరం మసాలా, కొంచెం టర్మరిక్ పౌడర్ కలర్ కోసం, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో పన్నీర్ వేసుకున్నాం, కొంచెం టోఫు. సో జస్ట్ ఊరికే అలా, ఊరికే టేస్ట్ తగలడానికి. సో సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం పన్నీర్ తో కూడా చేసుకోవచ్చు కదా, అన్ని ఇవే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని. దీంట్లో అల్లం కొంచెం తరిగి వేసాను. సో అల్లం, పచ్చిమిర్చి కొంచెం వేసేసుకో. మనకి కారం స్పైసీ, కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం స్పైసీ కారం, కొంచెం చిన్న పిల్లలు లాంటి వాళ్ళు కొంచెం స్పైసీ ఇష్టపడరు కాబట్టి కొద్దిగా లైట్ గా వేసుకుంటారు. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఓకే, కొంచెం క్యారెట్. చిన్నపిల్లలు కొంతమంది క్యారెట్ తినరు, మనం హ్యాండ్కి ఇస్తే అప్పుడు కొంచెం ఇందులోనే ఇట్లాంటి వాటిలో కొంచెం తురిమి క్యారెట్ కూడా వేసేస్తే. సో బేసిక్గా ఈ పరోటాలు ఇలాంటి వాటిల్లో చక్కగా అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్ వేసేస్తే అంటే అది తినడానికి బాగుంటుంది. దాంట్లో మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. మనం మామూలుగా ఇస్తే తినరు. కొంచెం ఒక 2 డ్రాప్స్ లెమన్ వేసేసుకున్నాం. స్టఫింగ్ కోసం ఇది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు చపాతీ చేసేసుకోవటమేనా? ఈ పరోటాలు ఇవి ఎక్కువ చేస్తుంటారా మీరు? మా పిల్లలు బాగా తింటారా? అన్ని వెజిటబుల్స్ తింటారా? అన్ని తింటారు. అంటే ఇలా మిక్స్ చేసేస్తే తింటారా? మిక్స్ చేసి ఇస్తాను చాలా మటుకు, ఎందుకంటే సపరేట్ ఇవ్వడం తినరు. ఇట్లా అయితే చక్కగా అన్ని కలిసి ఉంటాయి, వాళ్ళకి తెలియదు కూడా కాబట్టి ఇష్టంగా తినేస్తారు. సో కాబట్టి మీ పిల్లలకి పరోటాలు ఇష్టం అన్నమాట. ఓ నైస్. మీరేమైనా వర్కింగ్ అంబిక గారు లేకపోతే హౌస్ వైఫ్ అండి. కాకపోతే ఇంట్లోనే పార్లర్ ఉంది, బ్యూటీ పార్లర్. ఓ, సో ఎలా ఉంది? ఓకే అండి. ఓకేనా? టైం పాస్ అయిపోతుందా? టైం పాస్ కోసం కాబట్టి ఓకే. స్టఫింగ్ మనం పెట్టేసుకోండి. మీకెంతమంది పిల్లలు? 2 అండి. ఇద్దరు బాబులు. పెద్ద బాబు 3rd క్లాస్, చిన్న బాబు 2nd క్లాస్. ఓ నైస్. పేర్లేంటి? పెద్ద బాబు పేరు లలిత్ చరణ్ రెడ్డి, చిన్న బాబు పేరు చరితాక్షయ్ రెడ్డి. దీన్ని మనం ఈ విధంగా పెట్టేసుకొని, యాక్చువల్గా చాలా మందికి పరోటా ఫోల్డ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సరిగ్గా క్లోజ్ చెప్పితే మనకి మొత్తం అదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎక్స్ట్రా ఏమైనా పిండి ఎక్స్ట్రా అనుకుంటే తీసేయచ్చు. వీటిని ఇలా ప్రెస్ చేసేసి కొంచెం పిండి పైన వేసేసుకుంటే ఇది కింద అంటుకోకుండా కొంచెం జాగ్రత్తగా చేస్తాం. చేత్తోనే వచ్చేస్తారా? కొంచెం చేతితో ఒత్తిన తర్వాత సెట్ అయ్యాక కర్రతో చేస్తాను. ఒకేసారి మనం వచ్చేసరికి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు దీన్ని తిప్పేస్తాను. ఇప్పుడు దీన్ని తిప్పేసాను. ఇప్పుడు బటర్ వేస్తాను. ఓకే.
మా చిన్న బాబు అభిరుచి ప్రోగ్రామ్ వచ్చిందంటే అక్కడ నుంచి కదలడు. అవునా? అంటే అందులో వంటలు కలర్ కలర్ గా కనపడుతుంటాయి కదా, అయిపోయి ప్రోగ్రామ్ వరకు మనం వేరే ఛానల్ చేంజ్ చేసినా గానీ ఏడుస్తాడు. చూసారా, చిన్న పిల్లల్లో కూడా అలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేస్తున్నాం మేము. అవును, అంటే వాళ్ళకి వంటలు అవి కాకపోయినా కలర్స్ దాని గురించి అండ్ వంటలు కూడా వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటాయి కదా, బేసిక్ గా పెడుతూ ఉంటే ఏదో ఒకటి. మళ్ళీ తిప్పాక మనం బటర్. సో పరోటాలు ఎప్పుడైనా చక్కగా కొంచెం వెన్నతో కాల్చుకుంటే మనకి టేస్టీగా ఉంటాయి. సో వెన్న ఆర్ నెయ్యి. చాలా ఓకే, దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం. కొంచెం గార్నిష్ కోసం అనేసి కొంచెం క్యారెట్, ఓకే, కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ కోసం అనేసి కొంచెం బటర్ పైన పెట్టేసుకున్నాం. ఓకే, సో మరి వేడివేడిగా ఆలు పరోటా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పరోటా తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, టోఫు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, క్యారెట్ తురుము, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని వత్తుకొని మధ్యలో ఆలు మిశ్రమం ఉంచి పరోటాలా వత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు పరోటా రెడీ.